హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. సో మరి ఈ రోజు అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. సో మరి ప్రీవియస్ వీడియోలో అయితే అండి మనము స్కాలప్ డిజైన్ పేపర్ కటింగ్ విత్ మెజర్మెంట్ చూసేసాం కదా. ఇప్పుడు మనం బ్లౌజ్ మీద కట్ చేసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలో చూద్దామండి. సో మరి మీరు కానీ పూర్తిగా చూసారంటే తప్పకుండా మీరు కూడా ఒక ట్రెండీ డిజైన్ అనేది నేర్చుకోవచ్చు. ఇటువంటి పెద్ద బార్డర్స్ వచ్చినప్పుడు ఈ స్కాలప్ డిజైన్ అయితే అండి సూపర్గా వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే పైన పార్ట్ మనము కాంట్రాస్ట్ ఇస్తున్నాం కాబట్టి ఆ ప్లేస్లో మనము బార్డర్ యూజ్ చేసామంటే చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం కటింగ్ ఏ విధంగా చేయాలనేది చూసేద్దాం. సో ముందుగా మనము పేపర్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, 2 పార్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ మనము లైనింగ్ మీద పెట్టుకొని ఏ విధంగా కట్ చేయాలనేది చూద్దామండి. సో మరి ఫస్ట్ అయితే అండి 2 పీసెస్ మనము లైనింగ్ ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టేసుకుందాం. సో మీకు కానండి మెజర్మెంట్స్ కావాలంటే పైన అయితే లింక్లో నేను వీడియో అనేది ఇచ్చేస్తాను. సో మరి అది రెఫర్ చేశారంటే మీరు తప్పకుండా మీరు ఈ మెజర్మెంట్స్ అన్నీ ఆ వీడియోలో చూసేయచ్చు. సో ఇప్పుడు మనము కింద పార్ట్ పెట్టేసి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఫస్ట్ అయితే అండి పేపర్ కటింగ్ ఏ విధంగా ఉందో దాని ప్రకారం మనం మార్క్ చేసుకున్నాక ఈ సైడ్లో స్కాలప్ డిజైన్ వస్తుంది కదండి, అక్కడైతే మనము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనము కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు పైన పార్ట్ కింద పార్ట్ దగ్గర పెట్టేసి మనం స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనము 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడే మనం 2 పార్ట్స్ మనము అటాచ్ చేసినప్పుడు మనకి మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ సైడ్ అయితే అండి మనము ఎక్స్ట్రా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సైడ్ సేమ్ అదే విధంగా మనం మెజర్మెంట్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నెక్ అయితే అండి కాస్త కర్వ్ షేప్లో ఉంది కదా, ఈ కర్వ్ షేప్ని మనము స్ట్రైట్గా అయితే డ్రా చేసుకుందాము. నాకు స్ట్రైట్గా కావాలని చెప్పి నేను ఇక్కడ కొంచెము మార్చానండి. సో మీకు కానీ కర్వ్ షేపే అంటే రౌండ్ షేప్లా కావాలంటే మీరు ఇదే షేప్ కూడా ఉంచుకోవచ్చు. నేనైతే స్ట్రైట్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సో సేమ్ ఇదే ప్రకారంగా మనము ఈ మార్కింగ్ అనేది చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి. ఇక కింద పార్ట్ అయితే అయిపోయింది కదండి, ఎక్స్ట్రా మాత్రం తీసేసుకున్నాం కదా మనము. ఇప్పుడు పైన పార్ట్ కూడా కట్ చేద్దాం. ఇంకా పైన పార్ట్ అయితే అండి మనకి స్కాలప్ డిజైన్ వస్తుంది కాబట్టి సేమ్ మనము అది కూడా అండి లైనింగ్ మీద పెట్టేసి ఎలా ఉందో సేమ్ ఆ స్కాలప్స్ అన్నీ అదే విధంగా మనము ఈ లైనింగ్ మీద అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. మరి ఈ రౌండ్స్ కుట్టడానికి మనకి కొంచెం క్లాత్ అయితే పడుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ మనము కట్ చేయకుండా ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్ కోసం అయితే మనం తీసుకోవాలి. అర్థమైంది కదండి, స్టిచ్చింగ్ కోసం కంపల్సరీగా మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం స్కాలప్స్ రౌండ్గా మనం కుడతాం కదా, కుట్టాక కట్ చేసేటప్పుడు మనకి 1/2 ఇంచ్ అనేది ఖర్చులోకి కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ కింద డిజైన్ దగ్గర మనం తీసుకోవాలి. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అదే ప్రకారంగా మనం మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే అండి మనం లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాం కదా. సో మరి మార్కింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ స్కాలప్ డిజైన్ అనేది స్టిఫ్గా రావాలంటే మనము పేపర్ క్యాన్వాస్ అనేది యూజ్ చేస్తామండి. నేనైతే ఇక్కడ స్టిక్కీ క్యాన్వాస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒక సైడ్ మనకి స్టిక్కీగా ఉంటుంది, మనం అయర్న్ చేసామంటే మనకి ఆ క్యాన్వాస్ అనేది క్లాత్కి అంటుకుపోతుందండి. సో ఆ విధంగా నేను తీసుకున్నాను. మీ దగ్గర ఇన్ కేస్ క్యాన్వాస్ పేపర్ లేదంటే నార్మల్గా కూడా మీరు అటాచ్ అయితే చేసుకోవచ్చండి, ఏమవదు. కానీ కొంచెం స్టిఫ్గా కావాలంటే క్యాన్వాస్ పేపర్ యూజ్ చేస్తే స్టిఫ్నెస్ అనేది వస్తుంది. ఎలాగో ఇది బార్డర్ కాబట్టి ఇక్కడైతే నేను బార్డర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి బార్డర్ కాస్త స్టిఫ్గా ఉంటుంది. క్యాన్వాస్ పేపర్ లేకపోయినా మీరు డైరెక్ట్గా అయితే స్కాలప్ డిజైన్ అనేది లైనింగ్ మీద పెట్టుకొని కుట్టుకోవచ్చండి. సో మరి డ్రాయింగ్ అయితే అయిపోతుంది కదండి, మీరు కానీ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారంటే పర్ఫెక్ట్గా అయితే మీరు బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు. కొత్తగా చూసే వాళ్ళైతే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, రెఫర్ చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు మార్కింగ్ అయితే పూర్తిగా అయిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము. సో ఇక మనం కట్ చేసేప్పుడు అయితే అండి అప్పర్ పార్ట్ మనం కాస్త జాగ్రత్తగా కట్ చేయాలి. స్కాలప్స్ అనేది మనకి నీట్గా అయితే కట్ చేయాలండి. మనము 1/2 ఇంచ్ మనము మార్జిన్ అయితే వదులుకున్నాం కదండి, దాని ప్రకారం మనం కట్ చేసుకోవాలి. ఇటువంటి స్కాలప్ డిజైన్ బ్లౌజెస్ కండి మనము 2 కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ వేసామంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ అప్పర్ పార్ట్కి మనము స్కాలప్ డిజైన్కి క్యాన్వాస్ పేపర్ అయితే కట్ చేసుకుందాము. నేనైతే ఇక్కడండి మార్కింగ్ చేసేసుకొని క్యాన్వాస్ పేపర్ మీద ఈ విధంగా పెట్టేసుకున్నాను. సో మనకి డిజైన్ మాత్రం డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఇక నెక్కి అంత అవసరం లేదు. మీకు కానీ నెక్ కూడా కావాలంటే మీరు నెక్ కూడా రౌండ్ కూడా మనం డ్రా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఓన్లీ స్కాలప్ డిజైన్ని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ స్కాలప్స్ అనేది నీట్గా కట్ చేయాలండి. సో ముందుగా మనము ఈ పేపర్ మీద మార్క్ చేసుకుంటున్నాం కదా, మార్క్ చేసుకున్నది మనము పర్ఫెక్ట్గా అయితే కట్ చేసుకున్నాక మనము ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి అయర్న్ అయితే చేయాలి.
దానికోసం మీరు ఈ స్కాలప్స్ అనేది నీట్గా కట్ చేయాలండి. సో ఇక్కడైతే అండి కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఇది ఫ్యాబ్రిక్ మీద పెడదాము, లైనింగ్ మీద పెట్టుకుందాము. పెట్టుకునే ముందు మనము ఈ ప్యాటర్న్ పేపర్ తీసుకొని ఎక్కడికైతే మార్కింగ్ ఉందో దాని ప్రకారం మనము చూసుకొని ఈ స్టిక్కీ పేపర్ అనేది మనం పేస్ట్ చేసుకోవాలి. లేదంటే మనకి మెజర్మెంట్ తప్పు అవుతుందండి. అందుకే పైన ఎక్కడ మార్కింగ్ ఉందో అక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇక సైడ్లో కూడా ఎక్కడికైతే ఉందో అక్కడికి నేను మార్క్ చేసుకొని పినప్ చేసుకున్నాక ఆ తర్వాతే నేను ఇది మొత్తం సెట్ చేసుకున్నాక అయర్న్ చేస్తానండి. సో మనము ఈ విధంగానే మనము ఇదైతే స్టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టిక్ చేశాక మీకు చూపిస్తా చూడండి. చక్కగా ఈ స్కాలప్ డిజైన్ అనేది స్టిక్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. ముందుగా అయితే నేను నెక్ కూడా కట్ చేస్తున్నాను. సో నెక్ కట్ చేశాక మనకి ఇక్కడ బోట్ నెక్ లాగా పైన వస్తుంది కదండి. సో దీని మెజర్మెంట్స్ అన్నీ మీరు వీడియోలో అయితే చూడొచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే అండి పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది. ఈ పెద్ద బార్డర్ ఎగ్జాక్ట్గా ఈ అప్పర్ పార్ట్కి అయితే అండి ఖచ్చితంగా సరిపోయింది. అందుకే నేను ఈ బిగ్ బార్డర్ని తీసేసుకున్నాను. ఇక కింద అయితే అండి లైట్ పిస్తా గ్రీన్ వస్తుంది, పైన ఎల్లో కలర్ వస్తుంది కాబట్టి కాంబినేషన్ బాగుంటుంది. ఈ విధంగా పిన్అప్ చేసుకొని ఈ స్కాలప్ మీద ఎగ్జాక్ట్గా మనము ఈ పేపర్ క్యాన్వాస్ ఉంది కదండి, దాని మీదే మనం కుట్టుకుంటూ రావాలి. కుట్టాక మనము కట్ చేసేటప్పుడు ఒక 1/4 ఇంచ్ మనం మార్జిన్ పెట్టుకొని ఈ రౌండ్స్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక పైన నెక్ కూడా కట్ చేశానండి. సో అది కూడా స్టిచ్ చేశాను. సో ఈ విధంగా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మనం లైనింగ్ని కుట్టుకొని రివర్స్ అయితే చేసుకోవాలి. అప్పుడు మనకి మళ్ళీ క్రాస్ పీస్ కానీ అది ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. నెక్ కూడా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే అండి నేను రివర్స్ చేస్తున్నాను. ఈ రివర్స్ చేయడానికి నేను మొత్తం అయితే అండి సైడ్లో కట్స్ అన్ని పెట్టుకొని 2 సైడ్లు మనం కట్స్ పెట్టుకొని ఈ విధంగా రివర్స్ చేశాక నీట్గా మనం అంతా సెట్ చేశాక ఒకసారి టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి. మనము ఈ స్కాలప్స్ అనేది నీట్గా బయటికి రివర్స్ అవ్వడానికి మనము చక్కగా దీన్ని సెట్ చేసుకొని ఇప్పుడు మనము ఈ స్కాలప్ మీద కూడా టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఫస్ట్ అయితే నెక్కి వేసుకుందాం. ఇక స్కాలప్ కూడా వేసేసాను. చూస్తున్నారు కదండి, పర్ఫెక్ట్గా మనకి స్కాలప్స్ అనేది వచ్చేసాయి. ఇప్పుడు అప్పర్ పార్ట్ అయితే అయిపోయింది. ఇక లోయర్ పార్ట్ అయితే చూద్దామండి. లోయర్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని కట్ చేసుకుందాము. నేనైతే ఒరిజినల్ సైడే ఈ లైనింగ్ పీస్ని పెట్టేసి కట్ చేస్తున్నానండి. ఇప్పుడు దీనికి ఇంకా ఆల్రెడీ మనం లైనింగ్కి ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్ లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ పీస్ కూడా కట్ చేశాక ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఈ నెక్ డిజైన్ ఉంది కదండి, క్రాస్గా నేను డ్రా చేశా కదా, ఆ నెక్ డిజైన్ దగ్గర మాత్రం కుట్టుకుంటే సరిపోతుంది. సైడ్లో అయితే కుట్టాల్సిన అవసరం లేదు. మొత్తము ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 అటాచ్ చేసేసి కుట్టేశాక చిన్న కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకున్నామంటే ఇది కూడా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అయితే అయిపోతుంది. ఇక్కడ కూడా మనము ఎటువంటి క్రాస్ పీస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక బాటమ్ నెక్ కూడా రెడీ అయిపోతుంది. అంటే సెంటర్లో గ్యాప్ వస్తుంది కదండి, ఆ నెక్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మొత్తము 2 రెడీ చేశాక మనము ఈ అప్పర్ పార్ట్ని లోయర్ పార్ట్ని రెండింటిని మనము పెట్టుకొని కుట్టుకోవాలండి. సో ముందుగా అయితే అండి మనము ఈ 2 పెట్టుకునేటప్పుడు మెజరింగ్ అయితే చేసుకోవాలండి, అది కంపల్సరీ. మన దగ్గర ప్యాటర్న్ పేపర్ ఉంది కదండి, ఆ ప్యాటర్న్ పేపర్ పెట్టేసి మనము చక్కగా ఈ మెజర్మెంట్ అనేది ఎక్కడ వరకు ఉందో అవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తా చూడండి. ఇక్కడైతే నేను టాప్ స్టిచ్ కూడా వేసేసాను. మొత్తానికైతే అండి 2 పార్ట్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అటాచ్ చేద్దాం. సో ప్యాటర్న్ పేపర్ తీసుకుందామండి. ఎక్కడైతే ఎగ్జాక్ట్గా మనకి ఇది వస్తుందో అక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా అయితే మనము సైడ్లో 1 ఇంచ్ తీసుకున్నాం కదండి, ఆ 1 ఇంచ్కి మనము మార్కింగ్ అయితే చేసుకుందాము. ఇప్పుడు ఆ 1 ఇంచ్ పైనే మనము ఈ పైన వచ్చిన పార్ట్ని పెట్టేసి కుట్టుకోవాలండి. అప్పుడే 2 అటాచ్ అవుతాయి. అందుకే ముందుగా 1 ఇంచ్కి మనము మార్కింగ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము 2 పార్ట్స్ని పిన్అప్ చేసే ముందు ఒకసారి మెజర్మెంట్ అయితే చూసుకుందాం. ఇప్పుడు ప్యాటర్న్ పేపర్ తీసుకొని కింద పార్ట్ పైన పార్ట్ ఎంత ఉందనేది అన్నీ చెక్ చేసుకొని మనము పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతనే పిన్అప్ చేసుకొని రెండింటిని అటాచ్ చేసుకోవాలి. లేదంటే సైడ్లో క్లాత్ అనేది తగ్గిపోతుంది. సో అందుకే మనము 2 ఒకసారి మెజర్ చేసుకుందామండి. సైడ్లో అయితే అండి టోటల్ మనకి 7 ఇంచెస్ లెంగ్త్ అనేది ఉంది. సో ప్యాటర్న్ పేపర్ కూడా మెజర్ చేస్తే 7 ఇంచెసే ఉంది. సో 2 చూస్తే పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అందుకే నేను ఇక్కడ పిన్అప్ అయితే చేసేసుకుంటున్నాను. సో 2 పిన్అప్ చేశాక మనము నీట్గా ఈ స్కాలప్ డిజైన్ మీద 2 పార్ట్లు కలిపి చక్కగా మనము స్లోగా మనము ఈ డిజైన్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో మరి చాలా బాగుంది కదండి, ఈజీగా కూడా ఉంది.
మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను కదా. మీకు కానీ అర్థం కాకపోతే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. నేనైతే మీకు తప్పకుండా రిప్లై కూడా ఇస్తాను. సో ఇక కుట్టాక ఒకసారి ఎలా ఉందనేది కూడా చూపిస్తా చూడండి. సో పర్ఫెక్ట్గా అయితే మనకి 2 పార్ట్స్ అనేది అటాచ్ అయిపోయాయి. ఇప్పుడు కాస్త ఇంకొంచెము డిజైనర్ లుక్ రావడం కోసం నేను పైన నెక్కి కింద ఇక్కడ గ్యాప్లో ఉన్న నెక్కి రెండిటికి నేను చేత్తోనే ఈ కట్ బీడ్స్ ఉంటాయి కదండి, సిల్వర్ కలర్ కట్ బీడ్స్ తీసుకొని నేను కుట్టుకుందామని అనుకున్నాను. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. అప్పుడు కొంచెం మనకి ఆరీ వర్క్ వేసినట్లు కూడా ఉంటుంది కదా, అందుకే నేను సిల్వర్ కలర్ అయితే తీసుకున్నాను. ఇక ఈ బ్లౌజ్ శారీ అయితే అండి సీ గ్రీన్ కలర్లో ఉంటుంది. కాస్త బ్లూ కలర్ కాస్త గ్రీన్ కలర్ లాగా ఉంటుంది సీ గ్రీన్ కలర్లో. సో దానికి తగినట్టు నేను బ్లూ కలర్ కుందన్స్ కూడా, అవి ఎగ్జాక్ట్ బ్లూ కాదండి, సేమ్ శారీ కలర్లో వచ్చేలాగా అవి కూడా నేను అంటిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను నార్మల్ నీడిల్ తీసుకొని ఈ సిల్వర్ కట్ బీడ్స్ తీసుకొని జిగ్జాగ్ షేప్లో నేను కుట్టుకుంటూ వస్తున్నాను. ఇక సింపుల్గా అయితే అండి నేను ఇక్కడ కాస్త బీడ్స్తో వర్క్ అయితే వేసేస్తున్నాను. సో ఈ విధంగా మనము కొంచెం హ్యాండ్తో మనం వర్క్ చేసామంటే ఇంకొంచెం డిజైనర్ లుక్ అనేది వచ్చేస్తుందండి. సో శారీకి గ్రాండ్గా బ్లౌజ్ ఉండాలని చెప్పి నేను ఈ బీడ్స్ డిజైన్ కూడా నేను స్టిచ్ చేసేస్తున్నానండి. జిగ్జాగ్లో మొత్తం అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇక మీకు ఇంకా కావాలంటే ఈ స్కాలప్స్ మధ్యలో కూడా చిన్న చిన్న బీడ్స్ కూడా పెట్టుకోవచ్చండి. అవి కూడా నేను పెడదాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మీకు చూపించట్లేదు. సో తర్వాత అయితే నేను పెట్టాలని అనుకున్నాను. సో ఈ విధంగా అయితే అండి జిగ్జాగ్లో మొత్తం అయితే మనము స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇక జిగ్జాగ్ స్టిచ్ చేశాక నేను కింద నేను పైన లైన్లో అయితే అంటించలేదండి. కింద లైన్లో నేను మధ్యలో ఈ కుందన్స్ అయితే స్టోన్ కుందన్స్ ఉంటాయి కదండి, అవి నేను గ్లూ పెట్టేసి అంటించేస్తున్నాను. సో ఈ విధంగా అంటించడం వల్ల ఇంకొంచెం లుక్ అనేది వస్తుంది. ఇక శారీకి మ్యాచింగ్ అవ్వడం కోసం నేను సేమ్ కలర్ కుందన్ బీడ్స్ అయితే తీసుకొని ఈ కుందన్ స్టోన్స్ అయితే తీసుకొని నేను ఇక్కడ అంటించేసాను. చూసారు కదండి, చాలా చక్కగా మనకి ఈ స్కాలప్ డిజైన్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. సో మరి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక ఫైనల్గా అయితే అండి మనకి వేస్ట్ పట్టీ అనేది కుట్టేసామంటే, ఇక డాట్స్ కూడా కుట్టామంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. అది కూడా కుట్టాక మీకు చూపిస్తా చూడండి. సో మొత్తానికి అయితే అండి డిజైనర్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇటువంటి బిగ్ బార్డర్స్ వచ్చినప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో మరి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.